మళ్ళీ పెరుగుతున్న ఈ కేసులు అనే దానికి కారణాలు ఏంటంటే యాజ్ అ డాక్టర్ మీరేం చెప్తారు? అబ్సల్యూట్లీ మనం ఒక్కసారి బ్యాక్కి వెళ్తే అసలు ఏంటి కరోనా అనేది, ఇలాంటి వైరస్లు చరిత్రలో కొన్ని లక్షల వైరల్స్ మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఓకే, 1:6 రేషియోలో ఎఫెక్ట్ ఎక్కువ శాతం, అంటే ఇదివరకు వచ్చిన వైరస్ల కన్నా ఈ కరోనా కోవిడ్-19 SARS-CoV-2 అనే వైరస్ దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ చూస్తే మనకు 1:6 రేషియో, అంటే ఒక వ్యక్తి 6గురిని నాశనం చేసే విధంగా ఈ వైరస్ సూపర్ స్ప్రెడ్లో ఉందని చెప్పేసి ఇప్పుడు భయాందోళన మొదలైనవి. ఎప్పుడైతే వుహాన్ సిటీలో డిసెంబర్ మంత్ 19లో స్టార్ట్ అయింది, అప్పుడే కరెక్ట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ ఫ్లయర్స్ని కానీ కంట్రోల్ చేసి ఉంటే అటు ఇటలీ కానీ, న్యూయార్క్ కానీ, లండన్ కానీ, ఇండియా కానీ స్ప్రెడ్ అయ్యేది కాదు. సో సింపుల్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజ్ ఫర్ ద ఇన్ఫెక్షన్. రెండోది వచ్చేసి బేసిక్ కామన్ సెన్స్ వాడితే మనకు సోర్స్ ఆఫ్ వైరస్ ఎంటర్ అయ్యేది ఏంటి? మెయిన్గా ముక్కు, నోరు. ఇవి మన బాడీలో సక్షన్ మిషన్స్ లాగా పనిచేస్తాయి. అంటే మనం ఊపిరి తీసుకున్నప్పుడు అవి సక్ చేస్తూ ఉంటాయి, బయట ఎన్విరాన్మెంట్లో ఉన్న గాలిని సక్ చేస్తూ ఉంటాయి. సో ఆ సోర్స్ ద్వారానే మనకు బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఆర్ ఎనీథింగ్, ఎనీ పాయిజనస్ గ్యాసెస్ అనుకోండి, లేకపోతే డస్ట్ పొల్యూటెంట్స్ అనుకోండి, ఎనీథింగ్ ఆ సక్షన్ ద్వారానే మన బాడీలోకి వస్తుంది. సో ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు అది మన ఫేస్ మీద పడ్డప్పుడు ఆ నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది అన్నది ప్రతి కామన్ మెన్, అన్ఎడ్యుకేటెడ్ ఒక లేబర్కి కూడా బాగా తెలుసు. బట్ స్టిల్ ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలెడితే ఒక లేబర్ వరకు కూడా ఇప్పటి వరకు ఏమి జాగ్రత్తలు తీసుకుంటారు అన్నది ఇంపార్టెంట్. ఒక ₹2 మాస్క్ను కూడా బేర్ చేయలేని పరిస్థితి ఉన్నది. చాలామంది మాకు ఊపిరాడట్లేదని, చాలామంది మా ఫేస్ సరిగ్గా కనబడటం లేదని మొహమాటాలు ఎందుకు? ఈరోజు ఒక వైరస్ నుంచి కాపాడుకోవడానికి ₹2 మాస్క్ ధరిస్తే సరిపోయేది, అది వచ్చిన తర్వాత లక్షల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అనేది బేసిక్ సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే ఈ కరోనా వలన ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దెబ్బతింటున్నారు. ప్రాక్టికల్గా మనిషిలో భయం భక్తి, ఒక దేవుడి మీద భయం భక్తి ఉన్నట్టు ఒక కరోనా వలన కూడా భయం భక్తి అనేది లేదు. మనం చూస్తున్నాం రోజు చాలామంది మినిస్టర్స్, సీఎంస్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంత మనం మాట్లాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడి వరకు డోర్ వరకు మాస్క్ వేసుకొని వచ్చాను, లోపల రాగానే మాస్క్ తీశాను. దిస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఈ చిన్న రూమ్లో హార్డ్లీ 150 SFTలో 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఇక్కడ ఉండటం వల్ల, సో లక్కీగా ఏంటంటే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, ఫేస్ ఇట్ సైడ్ పెట్టాం కాబట్టి ట్రాన్స్మిషన్ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ఓకే, బికాజ్ కెమెరాకి అపియర్ కావాలి, మరి మాస్క్ పెట్టుకొని మాట్లాడితే కొంచెం ఇదిగా ఉంటుందని ఒక భావంతో సరే ఈ ఫేస్ డైరెక్షన్ మార్చుకొని కూర్చున్నాం, దిస్ ఈజ్ సేఫ్. బట్ ఓవరాల్గా నా తుంపర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎరోజల్గా ఈ క్లోజ్డ్ రూమ్లో ఎదుటి వ్యక్తి పక్కనున్న వ్యక్తి మీద పడే అవకాశం ఉంటుంది. సో దాన్నే వి కాల్ ఇట్ యాజ్ ఎరోజల్. ఎరోజల్ ఇన్ఫెక్షన్ని అవాయిడ్ చేయడం ఎలా అనేది కూడా ఇంపార్టెంట్. సో దట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం కంట్రోల్ చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ఏరియా శానిటైజేషన్ చేయాలా, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, అండ్ ఫేస్ షీల్డ్ ధరించాలి. ఈ 4 యాంటీ కోవిడ్ మ్యానరిజమ్స్ వీటిని అంటాము. ఈ 4 యాంటీ కోవిడ్ మ్యానరిజమ్స్ ఇప్పటికీ కొన్ని కంట్రీస్లో మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇన్ఫెక్షన్ రేటు ఇప్పటికీ అక్కడ 10sలోనే ఉంది. లాస్ట్ ఇయర్ మార్చిలో మన దగ్గర 5,000 అబౌట్ ఉండే, సెప్టెంబర్లో 110,000కు దారి చేసింది. మొన్న ఫిబ్రవరి వరకు కూడా అది డ్రాప్ డౌన్ టు 8,000, 7,000. సడన్గా ఫిబ్రవరి నుంచి మార్చిలో మళ్ళీ మనకు ఆల్మోస్ట్ 40,000 to 50,000 రేంజ్లో ఇప్పుడు వస్తుంది. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ మళ్ళీ సెప్టెంబర్ వచ్చే లోపల మళ్ళీ 1,50,000 కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి ముఖ్య కారణము ప్రజల తప్పిదం, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గేరప్ కాలేదు, వైద్యం, విద్య, అంటే విద్యకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో వైద్యం మీద కూడా అంత ఇంట్రెస్ట్ చూపెట్టాల్సిన గవర్నమెంట్ బాధ్యత ఉంది. మెయిన్గా యాజ్ పర్ ద CCMB స్టడీస్ కానీ మా క్లినికల్ ట్రయల్స్ సైంటిఫిక్ స్టడీ ప్రకారం
53% ఏసిమ్టమాటిక్ అంటే లక్షణాలు లేని కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఈ ఇండియాలో ఉన్నారని ఒక సైంటిఫిక్ డేటా చెప్తుంది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఇప్పటి వరకు టెస్ట్ ట్రేసింగ్లో మన గవర్నమెంట్ స్పెండ్ చేసే డబ్బులు చాలా తక్కువ కంపేర్ టు అదర్ కంట్రీస్. దట్ ఈస్ ద వన్ మేజర్ మిస్టేక్ ఇదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. టెస్ట్ ట్రేసింగ్ చేయింది ఐసోలేటెడ్లీ చేస్తాం. 130 కోట్ల మందిలో మీరు టెస్ట్ ట్రేసింగ్ చేసింది కేవలం 2-2.5 కోట్లు. అంటే ఏ పర్సంటేజ్లో మీరు చేశారు? నాట్ ఈవెన్ 1%. ఎంత దారుణం అండి. నువ్వు టెస్ట్ ట్రేసింగ్ చేయకపోతే ఏసిమ్టమాటిక్ కేసులు ఇవాళ మా 5 మధ్యలో ఏసిమ్టమాటిక్ కేసులు ఉన్నాయి. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మనం చెప్పుకుంటాం నాకు రాలే నాకే సిమ్టమ్స్ లేవంటాం, కానీ మాట్లాడితే తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఈరోజు సెకండ్ వేవ్ రావడానికి, కొన్ని కంట్రీస్లో థర్డ్ వేవ్ రావడానికి మెయిన్ రిసోర్స్ ఏంటంటే ఏసిమ్టమాటిక్ లక్షణాలు లేని కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఆల్మోస్ట్ వరల్డ్లో 350 కోట్ల మందికి ఉన్నారు, కానీ ట్రేస్ అయింది 12 కోట్లే. మా అంచనా, మా సైంటిఫిక్ డేటా ప్రకారం 360-370 కోట్ల మందికి ఇన్ఫెక్ట్ అయితే ఆల్ ఓవర్ వరల్డ్లో ఇప్పటివరకు ట్రేస్ అయింది 12,76,00,000 మంది, చనిపోయింది 27 లక్షల మంది. ఇండియాలో దాదాపుగా ఇప్పుడు 1,17,00,000 మందికి, చనిపోయింది దాదాపుగా 1,56,000 మంది. మహారాష్ట్రలో హైయెస్ట్ డెత్ రేటు, హైయెస్ట్ ఇన్ఫెక్టెడ్ రేట్ ఈస్ 26 lakhs. అందులో చనిపోయింది 56,000 మంది. తెలంగాణలో ఇంకా దారుణం టెస్ట్ ట్రేసింగ్ చెప్పొద్దు, కానీ పాపం ఈటల రాజేందర్ గారు 24 గంటలు కష్టపడితే పని కాదు. సీఎం ఆఫీస్ నుంచి మొదలెడితే గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ సిస్టంలో పనిచేసే ప్యూన్ వరకు కూడా దీనికి గేరప్ అవ్వాలి, ఫండింగ్ చేయాలి. టెస్ట్ ట్రేసింగ్ లేక జస్ట్ 3 లక్షల మంది. ఒక హైదరాబాద్లోనే 53% ఉందని చెప్పి సైంటిఫిక్ డేటా చెప్తుంటే టోటల్ 4 కోట్ల మందిలో జస్ట్ 3 లక్షల మంది పాజిటివ్ ఉంటారా? అంటే దాని అర్థం వీళ్ళు చేసింది 5-6 లక్షల మందికి. అంటే 4 కోట్ల మందిలో మీరు చేసిన 5-6 లక్షల మంది అంటే ఈవెన్ నాట్ 2%. అంటే ఇంత దారుణమైన టెస్ట్ ట్రేసింగ్ చేస్తే ఏసిమ్టమాటిక్ కేసులు దాదాపుగా 2 కోట్ల ఏసిమ్టమాటిక్ కేసులు వైడ్ స్ప్రెడ్ అయిపోయి ఇన్ఫెక్షన్ సెకండ్ వేవ్లో పోకుండా ఉండడం అవుద్దా? సో వేర్ ఈస్ ద మిస్టేక్? పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇస్ ద మిస్టేక్. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గేరప్ అయ్యి ఉండి, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ నిజంగా కోవిడ్ టైంలో పాఠాన్ని నేర్చుకున్నది. ప్రాపర్గా గవర్నమెంట్ సెక్టార్స్లో హాస్పిటల్స్ డెవలప్ చేయలేదు. ప్రజలు ప్రైవేట్ సెక్టార్లో పోయి డబ్బులు ఖర్చు పెట్టి ప్రాణాలు కోల్పోయి ఆస్తి నష్టం, ఆర్థిక నష్టం, మానసికంగా శారీరకంగా దెబ్బతిన్నారు. ఇప్పటికైనా కనీసము చెప్తే బాధ అనిపిస్తుంది, కానీ గవర్నమెంట్ సెక్టార్స్ ఇంకా ఇంప్రూవ్ కాలేదు. ఒక్క గాంధీ హాస్పిటల్లో ఎంత ఓవర్లోడ్ తీసుకుంటారు? నిజంగా ఈ 4 కోట్ల మందికి మనకు కనీసం 50,000 బెడ్స్ స్ట్రెంత్ ఉండే హాస్పిటల్స్ గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలి. ఒక 500 ఎమర్జెన్సీ ఐసీయూ బెడ్స్ ఉండాలి. కనీసం ఒక 500 వెంటిలేటర్స్ ఉండాలి. కనీసం బైపాప్ మిషన్స్, సిపాప్ మిషన్స్, కనీసం ఒక 10,000 ఆక్సిజన్ సిలిండర్లు కంపల్సరీ అవైలబుల్ ఉండాలి. ఒక ఎక్స్క్లూజివ్ ఇన్స్టిట్యూషన్ని ఈ కోవిడ్ కోసం ఈ పార్టీకి డెవలప్ చేయాలి. కొన్ని కంట్రీస్లో డెవలప్ అయినాయి. స్పెషల్గా కోవిడ్ రికవరీ సెంటర్స్, కొన్ని హాస్పిటల్స్ యుద్ధ ప్రాతిపదికన కొన్ని కంట్రీస్ డెవలప్ చేసినాయి, కొత్త హాస్పిటల్ డెవలప్ చేసినాయి. అసలు మన దగ్గర వైద్యం గురించి ఖర్చు పెట్టేది కేవలం 2-3%, మ్యాక్సిమం 2-3% కన్నా ఎక్కువ పెట్టట్లేదు. ఈవెన్ కూడా మొన్న కూడా తెలంగాణలో 6,000 కోట్లు అన్నారు. పెట్టేది 2 లక్షల కోట్లలో మీరు 6,000 కోట్లు పెడితే 4 కోట్ల మందికి ఏమాత్రం సరిపోతుంది? అందులో శాలరీసే పోతాయి. 6,000 కోట్లలో మీకు మ్యాక్సిమం శాలరీసే పోతాయి. ఇక నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనడానికి కూడా డబ్బులు సరిపోవట్లా. సో ఇలాంటి సిచ్యువేషన్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది, లాక్డౌన్ పోవద్దంటే పబ్లిక్ హెల్త్ సిస్టాన్ని గేరప్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. సరే, కొత్త వేరియంట్స్ వస్తున్నాయి, రకరకాల సైంటిఫిక్ డేటా ఉంది, అది మాకు వదిలేయండి. మేము సైంటిస్టులము, కానీ డాక్టర్స్ దాని మీద ఎవాల్యుయేషన్ చేస్తాం. ఎన్ని కొత్త వేరియంట్స్ వచ్చినా ఈ ఉన్న వేరియంట్కు కాస్త చేంజ్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ పనిచేయచ్చు, పనిచేయకపోవచ్చు. పనిచేయకపోయినా కూడా ఇమీడియట్లీ కొత్త వ్యాక్సిన్ తయారు చేసే కెపాసిటీ ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఒకప్పుడు 10 సంవత్సరాల్లో తీసే వ్యాక్సిన్ ఇప్పుడు 1 yearలో తయారు చేయగలుగుతాం. అది ఎందుకంటే ఆ కెపాసిటీ, ఆ డిజిటలైజేషన్, సూపర్ ఫాస్ట్గా టెక్నాలజీ వచ్చింది. కానీ బేసిక్ ప్రజలకు ఇవ్వాల్సిన హెల్త్ సిస్టమ్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు?
పిల్లల్ని బడిలోకి పంపించారు. బడిలోకి పంపించే ముందు గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని ఏం చేయాలి? ఫస్ట్ పేరెంట్స్ని ట్రైనప్ చేయాలి. పేరెంట్స్కి సెమినార్స్ కండక్ట్ చేయాలి. పేరెంట్స్ పిల్లల్ని ట్రైనప్ చేయాలి. ఇంట్లో మాస్క్ లేకుండా తిరగొద్దు. పిల్లలకి ఎలాగైతే మైల్ స్టోన్స్ నేర్పిస్తారో అలాగే మాస్క్ పెట్టడం నేర్పియాలి, ఫేస్ షీల్డ్ ధరించడం నేర్పియాలి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ నేర్పియాలి, శానిటైజేషన్ చేసుకోవడం నేర్పియాలి. అవేవి చేయకుండా స్కూల్కి పంపిస్తే అక్కడ పేరెంట్స్ తప్పు. స్కూల్లో ఎంటర్ అయ్యేటప్పుడు కనీసం ఒక హెల్త్ వర్కర్ని అపాయింట్ చేసుకోలేరా స్కూల్ వాళ్ళు? ప్రతి ఎంటర్ అయ్యే అబ్బాయిని టెంపరేచర్ చెక్ చేసి కొన్ని లక్షణాలు ఉన్నాయా లేవని అడిగి ఆ అబ్బాయిని ఆ హెల్త్ వర్కర్ క్లాస్ రూమ్లో పంపాలి. క్లాస్ రూమ్లో టీచర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎంత అయితే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో అదే డిస్టెన్స్ మెయింటైన్ చేసి పిల్లల్ని ఫేస్ టు ఫేస్ కూర్చోకుండా జాగ్రత్త పడాలి. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? శానిటైజేషన్. క్లాస్ రూమ్ మొత్తం బెంచ్లు అవన్నీ శానిటైజేషన్ చేసి టాయిలెట్స్ మెయిన్గా క్లీన్గా పెట్టడం, పిల్లలు తినే చోట్లలో ఫుడ్ ఎక్స్చేంజ్ కానీ వాటర్ ఎక్స్చేంజ్ కానీ చేసుకోకుండా జాగ్రత్త పడడం, ఇలాంటి మొత్తం రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ తీసుకోవాలి. ఇక వచ్చేసి పబ్లిక్ హెల్త్ సిస్టమ్. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఎంత పూర్గా ఉందండి. బస్తీ దవాఖానలో సిబ్బందిని పెట్టి ఈ పిల్లలు ఎవరైతే ఆ బస్తీలో స్కూల్కి పోతున్నారో గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళకు స్క్రీనింగ్ టెస్టులు చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన బేసిక్ ల్యాబ్ టెస్టులు చేయించి ఎస్ దిస్ బాయ్ ఈజ్ ఫిట్ టు గో టు ద స్కూల్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి స్కూల్కి పంపించడం పబ్లిక్ హెల్త్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ కాదా? అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల కన్నా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ప్రైవేట్లో ఎక్కడైనా చేసుకుంటారు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న వాళ్ళకైతే కనీసం చేయాలి కదా, అది చేయటం లేదు. సో దీస్ ఆల్ ఫ్యాక్టర్స్. ఒక ఫ్యాక్టర్ కాదండి, మనం ఒకరిని నిందిస్తే కాదు కదా. ప్రతి సిస్టమ్ ఇలా స్కూళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సోషల్ పబ్స్ ఇవన్నీ అవసరం లేదు, కానీ సోషల్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ గవర్నమెంట్ ఇప్పుడు విచ్చలవిడిగా ఇచ్చేసింది. కానీ అక్కడ కూడా స్క్రీనింగ్ సిస్టమ్ మొదలెట్టాలి, అక్కడ కూడా ప్రాపర్ కేర్ తీసుకోవాలి. సో అలా చేయగలిగితే ఈ ఇన్ఫెక్షన్ మనం కంట్రోల్ చేయాలి. కరోనా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదండి. కరోనా అన్నది మాకు వదిలేయండి, దానికి ఇప్పటికి జయించేసినాం. 8% ఉన్న డెత్ రేటుని 0.5% లాక్ రాగలిగినాం. అంటే అబ్సల్యూట్లీ ఉన్న మెడిసిన్స్ తోటే మేము లాక్ రాగలిగినాం. చనిపోయే వాళ్ళని కూడా బతికించగలుగుతున్నాం. కేవలం ₹2 డెక్సోమెథాజోన్, ₹150 లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్, ఒకప్పుడు 10,000 ఉన్న ఇంజెక్షన్ ఇప్పుడు ₹2,000 రెమ్డెసివిర్ కూడా దొరుకుతుంది. దాంతో మనం హ్యాపీగా రికవరీ చేయగలుగుతున్నాం. ఇదివరకు ఉన్నన్ని అడ్మిషన్స్ ఇప్పుడు లేవు, ఇదివరకు ఉన్నన్ని ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు లేవు, ఇదివరకు ఉన్నన్ని వెంటిలేటర్ సపోర్ట్ ఇప్పుడు అవసరం లేదు. కానీ రేపటి రోజు సెకండ్ వేవ్లో విపత్తు సంభవిస్తే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్కి ఉంది. విజయభాస్కర్ గారు, ఇక్కడ మనం వ్యాక్సిన్ గురించి మాట్లాడుకోవాలి. వ్యాక్సిన్ వచ్చిందన్న ధైర్యం కూడా చాలా మందిలో ఉండే ఇలా విచ్చలవిడిగా తిరగడానికి కారణం కూడా అవుతుంది. సో యాక్చువల్గా వ్యాక్సిన్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంది? అబ్సల్యూట్లీ గుడ్ క్వశ్చన్ అండి. వ్యాక్సిన్ అనేది ఒక అడాప్టివ్ టెక్నాలజీ అండి. మనం బయట నుంచి మన ఒంటిలోకి తీసుకున్న మందు, తద్వారా మనకు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ను బూస్టప్ చేసి బి సెల్స్ టీ సెల్స్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బి సెల్స్ అనేది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీస్ లాగా మన బాడీలో ఉన్న యాంటీజెన్ ప్రాపర్టీస్ని గుర్తించి ఈ యాంటీబాడీస్ ఏవైతే బి సెల్స్ యాంటీబాడీస్ ఉన్నాయో అవి ఒక ర్యాపిడ్ యాక్షన్ పోలీస్ లాగా వెళ్ళి ఆ యాంటీజెన్ను నాశనం చేస్తుంది. అంతేకాకుండా ఫ్యూచర్లో అంటే ఈ వ్యాక్సిన్ వలన ఒక 6 నెలలకు 8 నెలలకు మళ్ళీ మనకు కరోనా సోకితే ఈ టీ సెల్స్ ఏం చేస్తాయంటే ఇవి ఒక రిజర్వ్డ్ పోలీస్ లాగా ఉంటాయి. అవేం చేస్తాయంటే ఆ కెమికల్ సిగ్నల్స్ ద్వారా మెమరైజ్ సెల్స్ ద్వారా ఆ వైరస్ యొక్క యాంటీజెన్ని మనం ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేస్తాయి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ కెమికల్ సిగ్నల్స్ ద్వారా మళ్ళీ కొత్త యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి వాటిని ఆ వైరస్ మీద తోలి ఆ యాంటీజెన్ ప్రాపర్టీస్ని నాశనం చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ వ్యాక్సిన్ అంటే. ఈ వ్యాక్సిన్ యొక్క లైఫ్ మ్యాక్సిమం 9 months to 1 year ఉంటుంది. ఈ 1 year వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో వ్యాక్సిన్ వేసుకున్న 14 రోజులు ఫస్ట్ డోసు 14 రోజుల వరకు యాంటీబాడీస్ రావు. సో 14 రోజుల వరకు మాత్రం, అదే కాకుండా తర్వాత అయినా 14 రోజులకు మాత్రం వ్యాక్సిన్ వేసుకున్నాం నాకేం కాదని అపోహ ఉండకుండా కంపల్సరీ యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ 4, 1 మాస్క్, 2 ఫేస్ షీల్డ్, 3 ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఈ 4 కంపల్సరీ పాటించాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కోవిడ్ పాజిటివ్ అయ్యారు. సో దానికి కారణం కూడా చెప్తాను.
సో ఫస్ట్ 14 days తర్వాత సెకండ్ డోస్కు కొన్ని వ్యాక్సిన్స్ 4 వారాల్లో, కొన్ని వ్యాక్సిన్స్ 6 వారాల్లో. అంటే రోజు సైంటిఫిక్ డేటా మారుతూ ఉంది. మొన్న కోవిషీల్డ్ 4 వారాలు అన్నారు, నిన్న కోవిషీల్డ్ 6 వారాలు అంటున్నారు. కొన్నిటికి యాంటీబాడీస్ వస్తున్నాయి. ఇప్పుడు అమెరికా నిన్న డిక్లేర్ చేసింది మా మోడర్నా వ్యాక్సిన్, మా ఫైజర్ వ్యాక్సిన్కు 95% ఉంది, యాస్ట్రాజెనకాకు ఓన్లీ 70%. అంటే ఎవ్రీడే నిరంతరం ప్రక్రియ, రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ప్రపంచం అంతా ఇంట్లో కూర్చున్న ముసలి వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఏదో రకంగా నీకు పచ్చడి చేస్తే నీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ప్రపంచం అంతా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్లో ఉన్నారు. డాక్టర్సే కాదు, సైంటిస్ట్లే కాదు, ఇంట్లో ఉన్న అమ్మమ్మలు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఏది తింటే ఇమ్యూనిటీ బాగుంటుంది అనేది కూడా లాక్డౌన్ సమయంలో చాలామంది రీసెర్చ్ చేస్తారు. సో మా సైంటిఫిక్ డేటా కూడా రోజు రోజు మారుతూ ఉంది. ఎందుకు చెప్పారు మొన్న 4 weeks అన్నారు, ఇప్పుడు 6 weeks అంటే ఈ ఆస్ట్రాజెనికా, ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్కు 6 వారాలకు ఎక్కువ శాతం యాంటీబాడీస్ వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఒక సైంటిఫిక్ డేటా. మొన్నటి వరకు 4 వారాలు అన్నారు, ఇప్పుడు 6 వారాలు అన్నారు. సో మళ్ళీ సెకండ్ డోస్ వేసుకుంటాం. సో ఫస్ట్ డోస్ వేసుకున్నప్పుడు మనకు 30 to 40% యాంటీబాడీస్ డెవలప్ అయితే, సెకండ్ డోస్ 6 weeks వేసుకుంటే మనకు 72 to 80% యాంటీబాడీస్ వస్తాయి. ఆ తర్వాత మనకు సమృద్ధిగా ఒక వైరస్ని ట్యాకిల్ చేసే కెపాసిటీ మన బాడీలో ఉంటుంది. సో ఈ లోపల ఈ వ్యక్తి బిఫోర్ 12 days కానీ ఆర్ బిఫోర్ 3 to 4 months లోపల కానీ ఏమైనా యాంటీబాడీస్ సమృద్ధిగా బాడీలో లేనప్పుడు, సివియారిటీ ఎక్స్పోజర్ పెరిగినప్పుడు మళ్ళీ సోకే అవకాశం ఒకటి. రెండో విషయం ఏంటంటే సోకే వైరస్ డిఫరెంట్ వేరియంట్ కానీ డిఫరెంట్ మ్యూటేషన్ కానీ ఉంటే జెనెటిక్ మెటీరియల్, ఈ వ్యాక్సిన్లో ఉండే యాంటీబాడీస్ బాగున్నా కొత్త వేరియంట్ మన బాడీలో ఎంటర్ అయితే దాన్ని ఆపలేవు. సో ఆ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. 2 సెకండ్ ఫ్యాక్టర్, మన బాడీలో కొంతమందికి ఇమ్యూనిటీ మేజర్గా కూడా డిఫెక్ట్ అయి ఉంటుంది. బికాస్ ఆఫ్ ద క్యాన్సర్ డిసీజెస్ కానీ, బికాస్ ఆఫ్ ద అదర్ మేజర్ బాడీ ఇల్నెస్ వల్ల కూడా కొంత ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డిరేల్ అవుతుంది. మనం తీసుకున్న వ్యాక్సిన్ కూడా అంత బూస్టింగ్ ఇవ్వకపోవచ్చు. తద్వారా కూడా మనకు యాంటీబాడీస్ ఫామ్ అవ్వకపోతే సఫిషియెంట్గా, అప్పుడు కూడా మనకు వైరస్ సోకొచ్చు. బట్ ఏది ఏమైనా ఇది కేవలం 10 కోట్ల మందికి ఇస్తే 4కో 5కో సోకింది. అంటే ఇట్ ఈస్ అ వెరీ నెగ్లిజిబుల్ 0.00001%. సో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎలా అయిందంటే, నిన్న ఒక సబ్జెక్ట్ వేస్తే ఇవాళ ఒక సబ్జెక్ట్ రాగానే భయాందోళనలో, అయ్యో వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోయారు నార్వేలో, వ్యాక్సిన్ వేసుకుంటే మా అమ్మ ఎంపీలో చనిపోయారు, కోవిషీల్డ్ మంచిది కాదు, కోవాక్సిన్ మంచిది కానీ నెగిటివ్ ప్రచారం మొదలెట్టింది. ఇది కంపెనీస్ మధ్యలో పోటీతత్వంతో వాడికి కోవాక్సిన్ వాళ్ళు ఇండిజినస్, అది లోకల్ మేడు, దానికి సైంటిఫిక్ డేటా లేదు, అది వేసుకోవద్దని ఒక సిస్టమ్ ప్రచారం చేస్తే, కోవిషీల్డ్ వేసుకుంటే నార్వేలో 26 మంది చనిపోయారు, అది వేసుకోవద్దని ఇంకో ప్రచారం. ఇదంతా సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ ప్రచారం వచ్చింది. బట్ ఒక సిగ్నిఫికెంట్ అథారిటీ, ఒక మేజర్ అథారిటీ ఇండియాలో ఉంది, ఐసీఎంఆర్ కానీ లేకపోతే డీసీజీఏ కానీ, వెరీ పవర్ఫుల్ అథారిటీస్. క్షుణ్ణంగా WHO క్షుణ్ణంగా పరిశీలించకుండా, క్షుణ్ణంగా ప్రాపర్ డాటా రిసీవ్ చేసుకోకుండా, క్లినికల్ ట్రయల్స్లో 70,000 మందికి వాళ్ళు క్లినికల్ ట్రయల్ చేసిన తర్వాతనే ఈ మెటీరియల్ డాటాని ముందు పెట్టి 70,000 మందికి క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాతనే ఇది ప్రజల్లోకి వస్తుంది. అంటే phase 1, phase 2, phase 3 ట్రయల్లో 70,000 మంది చేసి phase 4 ట్రయల్లో కామన్ మెన్కి ఇస్తున్నారు. సో ఇంత కాన్ఫిడెంట్గా తయారు చేసిందని మనం యాక్సెప్ట్ చేయాలి. ఏదో చిన్న, నేను వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు నాకు ఆ రోజు జ్వరం వచ్చింది, రెండో రోజు బాడీ పెయిన్స్ వచ్చినాయి, మూడో రోజు ఎర్రబడ్డది, వాపు వచ్చింది, ఏం కాలేదే. నేను లాక్డౌన్లో కూడా కంప్లీట్గా రోజు పనిచేశాను, రోజు సర్జరీ చేశాను. నాకు అసలు ఏ లక్షణం లేదు. ఏదో వారానికి ఒకసారి సర్జరీ చేస్తున్నా అని చెప్పేసి టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఐఎమ్ ఏసిమ్టమాటిక్. నాతోటి మా ఇంట్లో మా జాయింట్ ఫ్యామిలీలో 17 మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది, నో సిమ్టమ్స్. ఈవెన్ చిన్న పాప 2 సంవత్సరాల అమ్మాయికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, నో సిమ్టమ్స్. మా ఇంట్లో మా ఫాదర్కి 72 ఏళ్ళు, నో సిమ్టమ్స్. సో నేను అనేది ఏంటంటే ఏసిమ్టమాటిక్ కేసెస్ వల్లనే ఇవాళ మనకు డేంజర్ ఉంది. ఏసిమ్టమాటిక్ కేసెస్ వల్లనే మనకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, తెలియట్లేదు. బాగా ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళకి లక్షణాలు బయటపడి సీరియస్ అవుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ రోజు మనకి ఏసిమ్టమాటిక్ కేసెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఐసోలేట్ చేయకపోతే
రేపు ఎవరు పనిచేసి బతకలేరు. ఛాన్స్ ఏమంటే ఎస్ అబ్సల్యూట్లీ. ఇవాళ సెకండ్ ఫేజ్లో మనం ఎంటర్ అవుతున్నామంటే ఏసిమ్టమాటిక్ కేసులు వాళ్ళే. ఓకే, బేసిక్ ఏంటంటే మేనరిజమ్స్ పాటించాక, రెండోది ఏసిమ్టమాటిక్ కేసులతో మనం స్ప్రెడ్ అవుతుంది. సో గవర్నమెంట్ కనీసం 15 to 20% బడ్జెట్ షుడ్ కెప్ అలాట్ ఫర్ ద అట్లీస్ట్ ఈ మెడికల్ ఎమర్జెన్సీలో వైద్య విధానానికి కానీ కంపల్సరీ కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు టిమ్స్లో ఏమీ జరగటం లేదండి. ఇంత పెద్దగా పబ్లిసిటీ చేసుకున్న తెలంగాణ గవర్నమెంట్ కూడా టిమ్స్ని అలర్ట్గా చేయలేదు. ఇప్పటికీ అందులో యథావిధిగానే ఉంది చెప్పినట్టు. సో ఇలాంటి సమయంలో తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ ఈజ్ బెటర్ ఇంకా సమ్వాట్ టెస్టింగ్లో కానీ, ట్రేసింగ్లో కానీ, ఐసోలేషన్లో కానీ. అందుకనే వాళ్ళు కాన్ఫిడెంట్గా కాలేజెస్, స్కూల్స్ రన్ చేస్తామంటున్నారు. వాళ్ళు హాలిడే ప్రకటించట్లేదు. యూ కెన్ ఇమాజిన్. అంటే మనలో ఎంత భయం ఉంది, వాళ్ళలో ఎంత కాన్ఫిడెంట్ ఉంది. బికాస్ ఆఫ్ దే గేట్ అప్ నేను ఒక కలెక్టర్ని అడిగాను ఆంధ్రాలో, సార్ మమ్మల్ని చంపుతున్నారు, రోజు ఒక 1000 మందికి చేయకపోతే బాధ్యత 10,000 మందికి చేయకపోతే ఇంటికి పోవద్దని చెప్పేసి కలెక్టర్స్ మీద ప్రెషర్ పెడుతున్నారు. అట్లాంటి ప్రెషర్ మన తెలంగాణలో లేదు. సో టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ఐసోలేషన్, టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ మేజర్ రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అండి. మీరు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు, లక్షలు దోసుకుంటున్నారు. ఇది కాదండి. గవర్నమెంట్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించండి, ఎవడు పోతాడండి? ఆరోగ్యశ్రీ కార్డ్స్ పెద్ద పెద్ద రిచ్ పీపుల్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదా? మరి అలాంటి ప్రొవిజన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. ఆ ప్రొవైడ్ చేస్తే ఎవడు ప్రైవేట్ హాస్పిటల్ పోతాడండి? గాంధీ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. అలా మీరు యూ ప్రొవైడ్ కార్పొరేట్ సెక్టర్. అమెరికన్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ నేషనల్ హాస్పిటల్స్ని ఆన్ పార్ విత్ గవర్నమెంట్ హాస్పిటల్ లాగా మెయింటైన్ చేసి ప్రతి కామన్ మ్యాన్కి ఫెసిలిటీ ఇచ్చినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయదు? ఇరిగేషన్కు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారు. అదే మీరు వైద్యం మీద కానీ, వైద్య విధానం మీద కానీ, మెడికల్ కాలేజెస్ మీద కానీ, మెడికల్ కాలేజ్ పేరుకు 100 ఉన్నాయి, కానీ అక్కడ వాళ్ళు మెయింటైన్ చేసే హాస్పిటల్ స్ట్రెంత్ కూడా యాజ్ పర్ ద రూల్స్ 1000 బెడ్లు, 600 బెడ్లు చూపిస్తారు. అడ్మిషన్కు 10 బెడ్లు ఉండవండి. చదవడానికి సరిగ్గా ఉండవు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో స్టాఫ్ ఉండరు, కెపాసిటీ, అడ్మిషన్స్ ఉండవు. ఎందుకంటే ఫెసిలిటీ మెయింటైన్ చేయరు. సో మీరు ఫెసిలిటీ మెయింటైన్ చేసినప్పుడు కదా ఇట్లాంటి మెడికల్ ఎమర్జెన్సీలో యూ కెన్ హ్యావ్ ధైర్యంగా స్కూల్స్ పోవచ్చు, ధైర్యంగా జాబ్ చేసుకోవచ్చు, ధైర్యంగా పని చేసుకోవచ్చు, ధైర్యంగా సినిమాలు తీసుకోవచ్చు, ధైర్యంగా మాలాంటి వాళ్ళ హాస్పిటల్స్ రన్ చేయొచ్చు. మేము ఒక సిస్టర్కి ఇవ్వాల్సిన 15,000 జీతం ఇప్పుడు 60,000 జీతం ఇస్తున్నాం బికాస్ ఆఫ్ కోవిడ్. ఖర్చులు ఎందుకు పెరిగాయండి? నేను కొనే మాస్క్ ఒకప్పుడు ₹60, ఇవాళ ₹20. బిల్స్ ఎందుకు పెరిగావండి? ఒక పల్మనాలజిస్ట్ విజిట్ చేయడానికి 300-500 తీసుకున్నాడు, ఇవాళ 2,000 తీసుకుంటున్నాడు. వాడు రిస్క్ తీసుకోదలుచుకోలేదు, వాడు రాదలుచుకోలేదు పల్మనాలజిస్ట్. అప్పుడు వీ హ్యావ్ టు పే. ఆక్సిజన్ ₹160 అమ్మ, టుడే ఈజ్ ₹800. ప్రతిదీ పెరగవచ్చు, కానీ డాక్టర్లు డబ్బులు తీసుకోవద్దు, హాస్పిటల్ డబ్బులు తీసుకోవద్దంటే గవర్నమెంట్ సెక్టర్లో డెవలప్ చేయండి. ఎవడు పోడు? మాకు బాధ అనిపించట్లేదా? ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తే మాకు కూడా బాధ అనిపిస్తుంది. మేము అసోసియేషన్ తరఫున ఎన్నోసార్లు చెప్పినాం, దయచేసి ఛార్జెస్ తగ్గించండి, రీజనబుల్గా పెట్టండి. వెంటిలేటర్కి 25,000 నుంచి 30,000 తీసుకోండి, 40,000 తీసుకోండి, 1,00,000 ఛార్జ్ చేద్దని మేము గట్టిగా చెప్పినాం. కానీ వాళ్ళు మెయింటైన్ చేసే పొజిషన్లో లేరు. ఆక్సిజన్ సిలిండర్ ₹160 800 పెట్టినప్పుడు ఇక మీకు ఇమాజిన్ ఎనీ ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్ ఉంటుంది. సోడేకర్ గారు, సో వ్యాక్సిన్ గురించి అంటే జనాల్లో వ్యాక్సిన్ వచ్చిందన్న ధైర్యం ఎంతైతే ఉందో, అట్ ద సేమ్ టైమ్ మన విజయభాస్కర్ గారు అన్నట్టు రకరకాల అపోహలు కూడా ఉన్నాయి.